హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మా ఇంట్లో దోశ పిండితో మా దోశ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే దోశ పిండితో పల్చగా పేపర్ రోస్ట్ ఎలా వస్తాయి, ఇదే దోశ పిండితో బాగా మెత్తగా స్పాంజిలాగా ఎలా వస్తాయో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశ పిండిని ఇట్లా లూజ్గా కాకుండా అట్లా అని చెప్పేసి గట్టిగా కాకుండా ఈ మీడియంగా ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఈ విధంగా జారు ఉండాలి. మీకు ఒకసారి దోశ చూపిస్తాను. పెను మీద ఆయిల్ పోసుకొని లైట్గా జస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక గంటి దోశ పిండి వేసుకొని దాన్ని లైట్గా పైన నేర్పండి. ఎలా వస్తుందో చూడండి. ఇది వచ్చి చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా స్పాంజ్లా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇదిగోండి, ఇప్పుడు కాల్చుకున్న తర్వాత జస్ట్ ఆటోమేటిక్ అదే వేస్తుంది. మీరేం కష్టపడలేదు. చూడండి, కలర్ చూడండి ఒకసారి.